వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న దేవరా సినిమా విడుదలకు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే 2 పాటలు విడుదల చేసిన మేకర్స్ 3వ పాటకు రెడీ అయ్యారు. 2వ పాట చుట్టమల్లెకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలోని జాన్వీ కపూర్ అందానికి అంతా ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబోని మంచి రెస్పాన్స్ దక్కింది. దేవరా 3వ పాట కూడా ఎన్టీఆర్ జాన్వీ రొమాంటిక్ బిట్ గా రాబోతుంది. దావుదీ అంటూ సాగే 3వ పాటకు సంబంధించిన స్టిల్స్ ఇంకా ప్రోమో వీడియోను విడుదల చేశారు మేకర్స్. సెకండ్ పాటకు ఏమాత్రం తగ్గకుండా 3వ పాట ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. నేడు సాయంత్రం విడుదల కాబోతుంది. పాట విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన ఈ స్టిల్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఎన్టీఆర్ ను దేవరగా, జాన్వీ కపూర్ ను తంగం పాత్రలో చూపించబోతున్న విషయం తెలిసిందే. దేవర తంగంలా ఈ రొమాంటిక్ పోజ్ సినిమాపై ఆసక్తి పెంచే విధంగా ఉంది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబో మూవీ కోసం గత 3-4 సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ దేవర రూపంలో రాబోతుంది. దేవర 2 పార్ట్లుగా విడుదలవ్వబోతుంది. మొదటి పార్ట్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ల మధ్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు, లవ్ సాంగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని టాక్ మొదటి నుంచి వినిపిస్తుంది. ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా ఇటీవలే విడుదలైన చుట్టమల్లె పాట నిలిచింది. ఇప్పుడు 3వ పాట కూడా ఆకట్టుకోబోతుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైనా కూడా జాన్వీ కపూర్ కి సాలిడ్ సక్సెస్ ఇప్పటి వరకు పడలేదు. దాంతో ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తుంది. నటిగా ముందు టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన రొమాంటిక్ హిట్ అవ్వాలి. ఇలాంటి ఫోజులు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ కి జాన్వీ కపూర్ భలే జోడీ అయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవరా సినిమా తర్వాత చరణ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజీ న్యూస్.